వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. శాస్త్ర యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్ కంపల్సరీగా రియాలిటీ తెలుసుకున్న తర్వాతే జాయిన్ అవ్వాలి. ఇందులో పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయో నెగిటివ్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి ఇయర్ శాస్త్ర యూనివర్సిటీ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతున్న టైంలోనే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ కాంటాక్ట్ అయ్యి, సార్ మా బాబు పాప ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, ఇంకా ఈ యూనివర్సిటీలో అసలు సస్టైన్ అవ్వలేకపోతున్నారు, మేము మళ్ళీ సెకండ్ ఇయర్ వేరే కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ జాయిన్ చేపిస్తాం సార్, ప్రాసెస్ ఏంటి సార్, మేము ఇక్కడి నుంచి డ్రాప్ అయిపోవాలి సార్, కంపల్సరీగా ఉండలేం సార్ అని చెప్తున్న వాళ్ళ కౌంటు ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఇందులో ఉన్న పాజిటివ్స్ మీకు ఎక్కువగా ఉన్నాయంటే మీరు జాయిన్ అవ్వడానికి ఓకే. నెగిటివ్ ఉన్నాయి మాత్రం ఉంటే కనుక మీరు డ్రాప్ అవ్వడం బెస్ట్. మళ్ళీ జాయిన్ అయిన తర్వాత రిగ్రెట్ అవ్వాల్సిన ఫీల్ తెచ్చుకోకుండా ఉండండి. అందుకే రియాలిటీ చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. సో ఫస్ట్ యూనివర్సిటీ గురించి చెప్పాలి అంటే యూనివర్సిటీ తంజావూరులో ఉంది. అండ్ ఇక్కడ మీకు ఓన్లీ బీటెక్ కోర్సెసే కాదు, బీఎస్సీ పీజీ కోర్సెస్ కూడా ఉంటాయి డిఫరెంట్ క్యాంపస్లలో. సో ఇది కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కోర్సెస్. సింపుల్గా ఓన్లీ బీటెక్కి మాత్రమే ఈ యూనివర్సిటీ లేదు. సెకండ్ వన్, ఇందులో పాజిటివ్స్ గురించి మీకు చెప్తాను. ఫస్ట్ వన్, ప్రీవియస్ ఇయర్స్ వరకు ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని అడ్మిషన్ ఇచ్చేవాళ్ళు. చాలామంది స్టూడెంట్కి ఇప్పుడున్న కాంపిటీషన్లో మంచి ర్యాంక్స్ రాలేనప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్తో కూడా మనకు ఒక యూనివర్సిటీ ఉంది అన్న ఉద్దేశంతో అందరూ జాయిన్ అవుతున్నారు. సో మరి ఇది యూనివర్సిటీనా ఈక్వల్ కాలేజా అనేది మీకు కంపారిజన్లో మీకు అర్థమవుతుంది. సెకండ్ వన్, ఇందులో ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువగా 85,000 పర్ ఇయర్కి ఉంటుంది 2026 నుంచి. అండ్ మీకు 5% ఇంక్రీజ్ అవుతుంది ప్రతి సంవత్సరం. ఈ రెండు విషయాల వల్ల చాలామంది స్టూడెంట్ పేరెంట్ అట్రాక్ట్ అవుతున్నారు దీనికి. సో అంటే అట్రాక్ట్ అవ్వడం అంటే మనకు కామన్గా ఇప్పుడు అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాం, ర్యాంక్ రాలేదు, ఇంటర్ మార్క్స్తోనే వస్తుంది అన్నప్పుడు ఇంటర్ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ వచ్చేస్తున్నారు. అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఫీజు ఎక్కువ ఉంది, మళ్ళీ తెలుగు స్టేట్లో కాదు మేము చదివేది, వేరే స్టేట్లో చదవాలి అన్న ఉద్దేశంతో వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు ఓన్లీ 85,000 కాబట్టి ఇది కూడా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి వెళ్తున్నారు. కమింగ్ టు స్టూడెంట్ ఇంటేక్ అండ్ ప్లేస్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ యూనివర్సిటీలో బీటెక్ సంబంధించి టోటల్గా ఇంటేక్ 2025 సీట్స్ ఉంటే అన్ని బ్రాంచెస్ ఇంక్లూడింగ్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ 760 సీట్స్ ఉన్నాయి. ఈ 760 సీట్స్ విషయంలో కూడా అందరు స్టూడెంట్కి వచ్చిన ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి చూసుకోండి. సో సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి హయ్యెస్ట్ ప్యాకేజ్ విషయానికి మాట్లాడుకుంటే ఇక్కడ ఆన్ క్యాంపస్లో కాకుండా స్టూడెంట్ స్పెసిఫిక్గా వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని నేర్చుకోవడం వల్ల వచ్చిన హయ్యెస్ట్ ప్యాకేజెస్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, మీకు ఓన్లీ 8 మెంబర్ స్టూడెంట్స్కి అందులో 4 మెంబర్స్కి అబోవ్ 24 lakhs 37 lakhs ప్యాకేజ్ రావడం జరిగింది. ఇంకా 3 మెంబర్ స్టూడెంట్స్కి 15 lakhs ప్యాకేజ్ వచ్చింది. మెకానికల్ 5 మెంబర్ స్టూడెంట్స్ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో వేరే ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని రావడం వల్ల వాళ్ళకి 15 lakhs అబోవ్ ప్యాకేజ్ వచ్చింది. ఇంకా మిగిలిన అందరి స్టూడెంట్కి సిఎస్సి వైజ్గా అయినా మిగిలినవైనా ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి చూడండి. సిఎస్సి 15 మెంబర్ స్టూడెంట్స్, ఇక్కడ మీకు స్టూడెంట్ కౌంటు ప్లేస్మెంట్ ఉంది. 15 మెంబర్స్ 12 lakhs, 13 మెంబర్స్ 10 lakhs, 6 మెంబర్స్ 10 lakhs, 7 మెంబర్స్ 9 lakhs, 4 మెంబర్స్ ప్లస్ 7 11 మెంబర్స్ 8 lakhs, 40 మెంబర్స్ 7.6, 8 మెంబర్స్ 7.5, 85 మెంబర్స్ కూడా 7.5, 5 మెంబర్స్ ఈసీ విషయానికి వస్తే 7.5, సిఎస్సిలో 7, 6, ఇక్కడ చూడండి సిఎస్సినే 5.6, 5.5, 4.7, 4.5, ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు చూడండి కౌంట్ విషయంలో. సో ఈ ప్లేస్మెంట్స్ అనేవి మీకు కామన్గా నార్మల్గా మనకు స్టేట్ లెవెల్లో ఉన్న ఎప్సెట్ ఎగ్జామ్ రాయడం ద్వారా వచ్చే టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఈ ప్యాకేజెస్ ఇప్పుడు కామన్గా వస్తున్నాయి. ఈ 3.5, 4.5, 4.7, ఇంకా 2024 అంతకుముందు ఇంకా చూసుకుంటే ఇందులో 2 lakhs ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు ప్యాకేజెస్ విషయంలో. సో ఇందులో మీకు క్లియర్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే హయ్యెస్ట్ ప్యాకేజెస్తో ప్లేస్మెంట్స్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది కూడా మిగిలిన బ్రాంచెస్ విషయానికి వస్తే ఈసీ, మెకానికల్ లాంటి బ్రాంచెస్కి చాలా కొద్ది మంది స్టూడెంట్స్కి మాత్రమే ప్లేస్మెంట్స్ వస్తాయి.
అది కూడా మీరు హైయెస్ట్ ప్యాకేజ్ ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇక్కడ సిఎస్సి విషయంలో జస్ట్ మీకు 720 సీట్స్లో 7 మెంబర్స్కి ఇక్కడ 15 lakhs అబౌవ్ 24, 37 వచ్చాయంటే ఇది హైయెస్ట్ కాదు. అండ్ ఇక్కడ మీరు సర్ప్రైజింగ్లీ ఈ ప్యాకేజెస్ కూడా వాళ్ళ ఓన్ ఇంటర్న్షిప్స్ అవుట్ సైడ్ చేసుకోవడం వల్ల వాళ్ళకు వచ్చిన ప్యాకేజెస్ తప్ప క్యాంపస్లో ఉండే ఫెసిలిటీస్ ఫ్యాకల్టీస్ను బేస్ చేసుకుని వచ్చినవి అయితే కావు. సో మీరు వీటిని నెగ్లెక్ట్ చేసుకుంటే ఇందులో మీకు హైయెస్ట్ ప్యాకేజ్ సిఎస్సి అయినా సరే 12 lakhs మించి రాదు, అంతకు మించి ఎక్కువ వెళ్ళడానికి లేదు. అలాగే బిలో 5 lakhs 6 lakhs వరకు ఉన్న కౌంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కౌంట్ చూడండి మీకు ఎంత ఉందో. ఇది నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టేట్లో ఉన్న టాప్ కాలేజెస్తో కూడా వస్తాయి. దీనికోసం మీ పిల్లల్ని అంత దూరం పంపించాల్సిన అవసరం అయితే లేదు. ఇది కామన్గా యూనివర్సిటీ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి యూనివర్సిటీగా మీకు వచ్చేస్తుంది. అదే మన స్టేట్లో ఉన్న ఇప్పుడు చాలా కాలేజెస్ కూడా యూనివర్సిటీస్గా కన్వర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ ప్యాకేజ్ ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే. సో ఇందులో ఇంకా పాజిటివ్ నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్, ఇందులో నాన్ వెజ్ అయితే అలో చేయరు. మీరు ఫుడ్ నాన్ వెజ్ ఉండదు, అలాగే పార్సల్ తెచ్చుకుంటాం నాన్ వెజ్ అన్నా కూడా అలో చేయరు. సెకండ్ వన్, ఇందులో హాస్టల్ టైమింగ్స్ కూడా స్ట్రిక్ట్గానే ఉంటాయి. అలా అని చెప్పి ఏదో పర్మిషన్ తీసుకొని వెళ్ళాం కదా లేట్గా వచ్చిన ప్రాబ్లం లేదంటే అలా కూడా అలో చేయడం లేదు చాలామంది స్టూడెంట్స్కి. దానివల్ల కూడా చాలామంది స్టూడెంట్స్ మేము ఇక్కడ ఉండలేము అనుకుంటున్నారు. నెంబర్ థర్డ్, ఇందులో డ్రెస్సింగ్ విషయంలో కూడా మనకు నచ్చినట్టుగా డ్రెస్ వేసుకోవడానికి కూడా అలో చేయట్లేదు. దానివల్ల కూడా చాలామంది మేము కనీసం ఇప్పుడు బీటెక్లో కూడా నచ్చిన డ్రెస్ వేసుకోలేమా అన్న ఉద్దేశంలో కూడా చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇందులో టైమింగ్స్ అండ్ డ్రెస్సింగ్ విషయంలో పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ కూడా అంతే ఉంది. ఈ రెండు విషయాల్లో ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిందే. ఫోర్త్ వన్, ఫ్యాకల్టీ అండ్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే మీకు మన స్టేట్లో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అవే ఉన్నాయి తప్పించి ఇది యూనివర్సిటీ అని చెప్పి ఇందులో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంక్యుబేషన్ సెంటర్స్ లేకుంటే మీకు ప్లేస్మెంట్ సంబంధించి డ్రైవ్ విషయంలో కానీ పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి జాబ్స్ ఇచ్చే విషయంలో కానీ ఇక్కడ ఏమీ జరగట్లేదు అంతగా ఎక్స్పెక్ట్ చేసేంతగా. అండ్ ఫ్యాకల్టీ రీసెర్చ్ సంబంధించి చూసుకుంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండదు. ఒక నార్మల్ ఇంజనీరింగ్ బీటెక్ కాలేజ్ ఎలా అయితే ఉంటుందో ఇక్కడ ఫ్యాకల్టీ టీచింగ్ ఫెసిలిటీస్ కూడా మీకు అదే లెవెల్లో ఉంటాయి తప్ప ఇంకా టాప్ నాచ్లో అయితే ఉండవు మిగిలిన ప్రైవేట్ యూనివర్సిటీస్తో కంపేర్ చేసినప్పుడు. సో ఒక డీసెంట్ క్యాంపస్, తక్కువ ఫీజుతో జాయిన్ అవ్వాలి, తక్కువ ప్యాకేజెస్ వచ్చినా మాకు చాలు, అది కూడా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి తక్కువ మందికే ప్లేస్మెంట్ వస్తుంది. సో కౌంట్ చూశారు కదా, ఓవరాల్గా చూసుకుంటే 2025 మెంబర్ స్టూడెంట్స్ ఉంటే ప్లేస్మెంట్ టోటల్గా ఇక్కడ ప్లేస్మెంట్ వచ్చిన స్టూడెంట్ కౌంట్ 367 మెంబర్ స్టూడెంట్స్కి మాత్రమే ప్లేస్మెంట్ వచ్చాయి. అది కూడా 280 మెంబర్స్ ఓన్లీ సిఎస్సి నుంచి ఉన్నారు. 760కి 280 మెంబర్స్ సిఎస్సి ఉన్నారు. సో సిఎస్సిలో కూడా 50% కూడా ప్లేస్మెంట్స్ అయితే లేవు. సో మేము ఓన్లీ సిఎస్సి బ్రాంచ్ ప్రిఫర్ చేసుకుంటాం ఎక్కువ ప్లేస్మెంట్స్ ఉన్నందుకు. అది కూడా మాకు తక్కువ ప్యాకేజ్ ఉంటే చాలు అనుకున్న వాళ్ళు, అలాగే కన్ఫర్మ్గా ప్లేస్మెంట్ వస్తుందన్న గ్యారంటీ లేదు, అలా అయినా ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు మాత్రమే ఇందులో జాయిన్ అవ్వాలి. ఇక్కడ మీకు ప్లేస్మెంట్ కౌంట్ చూస్తేనే అర్థమైంది కదా, 760 సిఎస్సి బ్రాంచెస్ ఉంటే స్టూడెంట్ 280 మెంబర్స్కి మాత్రమే ప్లేస్మెంట్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మీకు ఇండైరెక్ట్గా నేను చెప్పదలుచుకుంది, ఫీజు తక్కువ ఉంది ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళకి ఓకే, ఇప్పుడు చెప్పినట్టుగా రూల్స్ అన్నీ ఫాలో అవుతామన్న వాళ్ళకి ఓకే, అలాగే మాకు ప్లేస్మెంట్ కన్ఫర్మ్గా రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇది యూనివర్సిటీని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎంట్రన్స్ ఎగ్జామ్లో మాకు తక్కువ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఇక్కడికి వెళ్తున్న వాళ్ళ స్టూడెంట్స్ కౌంట్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు అసలు ఫ్యాకల్టీ నచ్చట్లేదు, టీచింగ్ నచ్చట్లేదు, ఫుడ్ నచ్చట్లేదు అని చెప్పి డ్రాప్ అవుతున్న వాళ్ళ సంఖ్య మళ్ళీ తెలుగు స్టూడెంట్స్ మెయిన్గా ఇక్కడ డ్రాబ్యాక్ అవుతుంది. సో ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాతే సహస్ర యూనివర్సిటీ జాయిన్ అవ్వాలా వద్దా అని చూసుకోండి. అండ్ మై బెస్ట్ సజెషన్, సహస్ర యూనివర్సిటీ అనేది మీకు ఓన్లీ ఒక లాస్ట్ ఆప్షన్గా మాత్రమే చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్లో మిగిలిన యూనివర్సిటీస్ అలాగే మీకు వచ్చిన ర్యాంక్స్ బేస్ చేసుకొని జేఈలో ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs, GFTs అన్నీ అయిపోయాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ అయిపోయాయి. మాకు వెబ్సైట్ కాలేజ్ కూడా నచ్చట్లేదు, తెలుగు మళ్ళీ ఇక్కడే ఇదే స్టేట్లో ఉండి చదవలేము, మాకు వేరే స్టేట్ కావాలనుకున్నప్పుడు లాస్ట్ చాయిస్గా మాత్రమే దీన్ని చూసుకోండి. థ్యాంక్ యూ.